హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పప్పుచారు చేసుకోబోతున్నామండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగే చేయండి. మనం చిన్న టీ గ్లాస్తో 2 టీ గ్లాసులు కందిపప్పు కడిగి పెట్టుకున్నామండి. దాంట్లో సరిపోయిన వాటర్ పోసుకొని 8 to 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. కొన్ని పచ్చిమిరపకాయలు కారంగా కూడా ఉంటాయి, సో దాన్ని బట్టి మీరు వేసుకోండి. టమాటాలు ఏమో పెద్ద సైజు 4 టమాటాలు వేసుకున్నామండి. నార్మల్ సైజులో కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాము. దీంతో పాటు పెద్ద బత్తాయి సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక డేక్షలో ఇందులో వేసుకోకూడదు, పక్కగా నానబెట్టుకోవాలి. అది నానుతూ ఉంటుంది. ఇప్పుడు టమాటాలన్నీ కట్ చేసుకున్నాం కదా, చిటికెడు పసుపు వేసుకోవాలి. తొందరగా ఉడుకుతుంది, సో 3 to 4 drops ఆయిల్ అందులో వేసేసుకొని మనం మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ రానిచ్చినామండి. నౌ పప్పు ఉడికిపోయింది. సో వాటర్ తోటి పప్పు రుబ్బితే అస్సలు మెత్తగా అవ్వదు. వాటర్ దీన్ని పక్కగా తీసి పెట్టుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ వంపేసి పక్కకు పెట్టాలి. ఉట్టి పప్పులో 2 to 3 స్పూన్స్ సాల్ట్ వేసుకొని రుబ్బుకున్నానండి. అప్పుడు ఇగో ఎండ్ ఆఫ్ ద టైం ఇట్లా వచ్చేసింది. సో ఈ ఆ పప్పులో వచ్చిన నీళ్ళు అన్నీ పక్కకు పెట్టేసుకున్నాము. చింతపండు రసం కూడా తీసి మొత్తం పిండుకొని పక్కకు పెట్టేసుకున్నాం చింతపండుది. ఇప్పుడు ఒక డేక్షాలో ఇంత సైజు తీసుకున్నామండి. మనం దీంట్లో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. స్టవ్ వెలిగించి అది బాగా కాగగానే జీలకర్ర, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ 2 వేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో ఆ సైజు కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. దాంతోపాటు కరివేపాకు కూడా 4 రెబ్బలు అందులో కడిగి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకున్నాను. వెల్లిగడ్డ కూడా చిన్న చిన్నగా దంచి అందులో వేసేసుకోవాలండి. 4-5 రెబ్బలు సరిపోతుంది. వెల్లిగడ్డ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా ఆయిల్లో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాక మనం అది వేగనివ్వాలండి. ఇందులో ఏముంది, అందరూ చేసేటట్టునే అనుకుంటారు. అదిగోండి, పప్పులో తీసిన నీళ్ళు పక్కకు పెట్టాను. చింతపండు తీసి కూడా ఒక పక్కకు పెట్టాను. పప్పు కూడా రుబ్బుకున్నది పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే సీక్రెట్ అండి నేను చెప్పబోయేది. చాలామంది అదేంటి అన్నట్టు అనుకుంటారు, కానీ అది అనుకోకండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవడం చేయండి. అది వేసుకుంటేనే చాలా టేస్ట్ సూపర్గా వస్తుంది. సో మనం కూడా అలా వేసేసుకొని పచ్చివాసన పోయిందాక మనం ఉంచామన్నమాట. సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండాలండి, లేకపోతే తాలింపు మాడిపోతుంది. అది మంచి టేస్ట్, ఫ్లేవర్, అరోమా బాగుంటుంది. ఇప్పుడు అది వేగిపోయిందండి. ఇందులో కారం అవి ఏం వేయలేదు ఇప్పటి వరకు మాత్రం. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, మంచిగా అందులో పిండుకోవాలండి. చింతపండు పడకుండా మంచిగా అందులో పిండుకొని అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు కారం, అది మసులుతుందనంగా కారం వేసుకోవాలి. చిన్న 1/2 టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుంది. వాటర్ కూడా వేసుకున్నాను. కావాలనుకుంటే మీరు కూడా వాటర్ వేసుకోండి. ఇప్పుడు అది దగ్గరికి పోయి మసులుతూ ఉంటుంది. ఇప్పుడు పప్పులో తీసిన వాటర్ కూడా అందులో వేసేసుకున్నామండి. ఇదిగో పప్పు కూడా అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాం కదా, పప్పు కూడా అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది మసిలిందాక ఉంచాలండి. చాలా బాగుంటుంది. అయితే ఈ ప్రాసెస్ ఒకసారి చేయండి, టేస్ట్ మాత్రం సూపర్. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు రసము, పప్పు ఉడకబెట్టింది, పప్పు నీళ్ళు ఇవన్నీ కలిపి పెట్టేస్తారు స్టవ్ మీద. అవి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి గార్నిషింగ్ కోసము. ఇది మసలనివ్వాలి. ఇప్పుడు
అయితే ఇవన్నీ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మొత్తం కలిపేసేసి స్టవ్ మీద పెట్టేసి మసులుతూ ఉంటుంది. ఈలోపు చివర్లో తాలింపు పైన వేసేసుకుంటారు. ఆ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేయండి, మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు అది మసిలిపోయింది. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. చాలా సూపర్ టేస్టీ. నా ప్రాసెస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది పప్పుచారు చేయాలంటే. లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ సునీత. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye friends.